So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called CSS properties and values in styles with examples. So, CSS properties ఏంటి ఆ CSS properties and values అంటే ఏంటి వాటిలో స్టైల్స్ లో ఏ విధంగా వాడతాం అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ని ఏ విధంగా మనం డిక్లేర్ చేయాలో ఆల్రెడీ మనం ఒకసారి చూసాము. సో సెలెక్టార్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఆ సెలెక్టార్ లో ప్రాపర్టీ అనేది ఎలిమెంట్, దానికి ఏది మనం ఇస్తున్నాం అన్న దాన్ని వాల్యూ అంటాం. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఈజ్ వన్ సెలెక్టార్, దాంట్లో కలర్ మనం ఇవ్వాలి, ఏ కలర్ ఇవ్వాలి అని మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పేదాన్ని వాల్యూ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ విధంగా మనం సింటాక్స్ ని డిక్లేర్ చేస్తాము. సో డిక్లేర్ చేసిన తర్వాత కలర్ అనేది ప్రాపర్టీ అవుతుంది అండ్ దాంట్లో ఇచ్చే కలర్ అనేది వాల్యూ అవుతుంది. సో కామన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ లో చూసినట్టయితే ఫస్ట్ కలర్ ప్రాపర్టీ ఉంటుంది. ఎగ్జాంపుల్ యూజ్ టు సెట్ టెక్స్ట్ కలర్, మనం కావాల్సిన అనుకున్న టెక్స్ట్ కి కలర్ ని సెట్ చేయడానికి ఈ ప్రాపర్టీ వాడతాము. సో పి అంటే పారాగ్రాఫ్ కి కలర్ రెడ్ కలర్ పారాగ్రాఫ్ కి రావాలి అని అర్థం. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, సో ఆ టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఏ విధంగా రావాలి అనే విషయాలు మనం చూసుకున్నట్టయితే బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే. సో బాడీలో మొత్తం అంతటికి బ్యాక్ ఉన్న మొత్తం బాడీకి లైట్ గ్రే కలర్ అనేటటువంటిది అవ్వాలి అని చెప్పి మనం బాడీ ప్రాపర్టీ ఇస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫాంట్ ప్రాపర్టీస్ అంటే మనం తీసుకుంటున్న టెక్స్ట్ కి ఎటువంటి ఫాంట్ అప్లై అవ్వాలి, లైక్ ఫాంట్ సైజా, ఫాంట్ వెయిటా, ఫాంట్ ఫ్యామిలీయా. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏరియలా, టైమ్స్ న్యూ రోమనా, లేదంటే క్యాలిబరియా, ఇలాగ చాలా టైప్స్ ఉంటాయి కదా, అది ఏ టైప్ ఫాంట్ మనకు కావాలి అనే విషయాలు ఫాంట్ ప్రాపర్టీస్ లో మనం వాడతాం. అండ్ ఆఫ్టర్ దట్ టెక్స్ట్ అలైన్మెంట్, ఆ టెక్స్ట్ అనేది సెంటర్ అలైన్మెంటా, మిడిల్ అలైన్మెంటా, లేదంటే రైట్ అలైన్మెంటా అన్న విషయాలు టెక్స్ట్ అలైన్మెంట్ కేటగిరీలో విత్ సెలెక్టర్ వాడతాం. అండ్ ఆఫ్టర్ దట్ బార్డర్ ప్రాపర్టీ, సో మనం తీసుకుంటున్న ఎలిమెంట్ కి బార్డర్ కంప్లీట్ గా బార్డర్ రావాలా, దానికి 2 పిక్చర్స్ లో సాలిడ్ బ్లాక్ కలరా, సాలిడ్ వైట్ కలరా, లేదంటే ఇంకేదైనా కలరా, ఆ డివిజన్ అంతటికి బార్డర్ కావాలా. సో అలాంటి ప్రాపర్టీస్ అన్ని బార్డర్ ప్రాపర్టీస్ చేస్తుంది. అండ్ దెన్ మార్జిన్ ప్రాపర్టీ, సో విచ్ ఇస్ ద స్పేస్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇది స్పేస్, ఈ స్పేస్ కి అవుట్ సైడ్ లో ఎలిమెంట్ లో ఎంత స్పేస్ అనేది లీవ్ చేస్తున్నాము అన్న దాన్ని మార్జిన్ అంటాము. అండ్ ఆఫ్టర్ దట్ ప్యాడింగ్, సో స్పేస్ ఇన్సైడ్ ది ఎలిమెంట్. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లైన్ ఉంది, ఈ లైన్ అండ్ ఈ కింద ఎగ్జాంపుల్ అండ్ డివిజన్ అని ఈ లైన్ ఉన్నాయి, ఈ రెండు లైన్లకి మిడిల్ లో స్పేస్ ఎంత ఉంది అది చెప్పేది ప్యాడింగ్. సో విచ్ ఈస్ కాల్డ్ ద ప్యాడింగ్ ప్రాపర్టీ. అండ్ ఆఫ్టర్ దట్ విడ్త్ అండ్ హైట్, ఒకవేళ ఒక ఇమేజ్ ని కానీ ఒక ఎలిమెంట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ఇమేజ్ కానీ ఎలిమెంట్ అనేటటువంటిది మన వెబ్ పేజ్ లో ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి, ఎంత విడ్త్ ఆక్యుపై చేయాలి, ఎంత పిక్సెల్ హైట్ ఆక్యుపై చేయాలి, ఆర్ ఎంత పర్సెంట్ విడ్త్ ఎంత పర్సెంట్ హైట్ ఆక్యుపై చేయాలి అనే విషయాలని విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ చూసుకుంటాయి. అండ్ దెన్ డిస్ప్లే ప్రాపర్టీ, సో ఏ విధంగా ఎలిమెంట్ తాలూకా బిహేవియర్ ఉండాలి అని చెప్పేది డిస్ప్లే ప్రాపర్టీ. అది బ్లాక్ లో డిస్ప్లే అవ్వాలా, ఇన్ లైన్ లో డిస్ప్లే అవ్వాలా అనేటటువంటి ప్రాపర్టీని చెప్పేదాన్ని డిస్ప్లే అంటాము. అండ్ దెన్ పొజిషన్ ప్రాపర్టీ, సో పొజిషన్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే రిలేటివ్, అబ్సల్యూట్, స్టికీ ఇలాంటి ప్రాపర్టీస్ చెప్తారు. సో వెబ్ పేజ్ లో మన కంటెంట్ ఎలా ఉండాలి, లైక్ అక్కడ స్టాప్ అయిపోయి నెక్స్ట్ కంటెంట్ మూవ్ అవ్వాలా, ఆర్ మనం మౌస్ ని స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు కంటెంట్ మూవ్ అవ్వాలా. సో ఇలాంటి ప్రాపర్టీస్ ని పొజిషన్ ప్రాపర్టీ డిఫైన్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్, అంటే ఒకే ఒక సెలెక్టర్ వాడి వాటిలో మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం వాడచ్చు. లూపింగ్ సెలెక్టర్ అని కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం దాన్ని. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్, దానికి కలర్ బ్లూ ఉండాలి, ఫాంట్ సైజ్ 14 ఉండాలి, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉండాలి, ఇవన్నీ కలిపి ఒకే ఎలిమెంట్ లో మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ సెలెక్టర్ ఎలిమెంట్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని అసలు మనకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇట్స్ ఆర్ యూజ్ టు కంట్రోల్ ద అపియరెన్స్ ఆఫ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ ఏ విధంగా కనబడాలి అన్న దాని మీద ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. అండ్ విచ్ అలౌస్ ద కస్టమైజేషన్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్రూవ్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, ఎనేబుల్స్ ద రెస్పాన్సివ్ లేఅవుట్స్. సో ఈ అన్ని పాయింట్స్ ఉండడం వల్ల మనం ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ని ఈ విధంగా వాడతాము. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి స్టైల్స్ ని ఈజీగా అప్లై చేయొచ్చు, విచ్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ రెడ్యూసెస్ ద కోడ్ కాంప్లెక్సిటీ, ఎన్హాన్సెస్ ద విజువల్ డిజైన్. మనం నార్మల్ గా బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ లా కాకుండా మంచి కలర్స్ తోటి, మంచి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ తోటి ఇమేజెస్ ని కానీ ఇంకా ఏదైనా కస్టమైజ్ చేయాలి టెక్స్ట్ అనుకుంటే ఈ ప్రాపర్టీస్ అన్ని మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా వాటి తాలూకా ప్రాపర్టీస్ తాలూకా ఎగ్జాంపుల్సే. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ తో మనం ఇవన్నీ కూడా క్లియర్ గా స్టడీ చేద్దాం. ఓకే,
Thank you.